మీ పార్టీ ఏర్పడి దాదాపుగా 25 సంవత్సరాలు గడిచిపోయింది. 26వ సంవత్సరంలో అడుగుపెట్టాం. నిన్నటితోటే మీ రజత ఉత్సవాలు సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేశారు. సో నిన్న మీ సమావేశంలో మీ ఆదినాయకుడు కూడా పాల్గొనడం జరిగింది. దిశానిర్దేశం ఏం జరిగింది, ఎట్లా ఉండబోతుంది? అరుణ్ గారు ఇందాక చెప్పినా మళ్ళీ చెప్తాను. టీఆర్ఎస్ అనే పునాదులు అనేవి తెలంగాణ సమాజంలో ఉన్నాయి, తెలంగాణ చరిత్రలో ఉన్నాయి, తెలంగాణ గడప గడపలో ఉన్నాయి. ఈ ఊరికే ఎవరు నోరు బారేసుకుంటేనో, విషం గప్పితనో, కడుపుల అయాసాన్ని ఉబ్బరాన్ని మాటల రూపంలో ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళగక్కితనో కదిలేవి కాదు ఆ పునాదులు. బరాబరుగా తెలంగాణ చరిత్ర ఉన్నంతవరకు, తెలంగాణ ఆనవాళ్ళు ఉన్నంతవరకు, తెలంగాణ అస్తిత్వం ఉన్నంతవరకు టీఆర్ఎస్ కేసీఆర్ చరిత్రను ఎవ్వరూ మార్చలేరు. ఒకటి వాటి ఆనవాళ్ళని ఎవరు తొలగించలేరు. ఇంకా పెద్ద పెద్ద మాటలు అన్నారు, అవి ఉత్త భ్రమ. వాళ్ళు ఏదో ఆ టైంకు డైవర్షన్ కోసం, దేనికోసం, ఏ సందర్భంలో కాళేశ్వరం మళ్ళీ ఒక కథ ఏమొచ్చింది, మీరే చెప్పారు కదా. 2.5 ఏళ్ళుగా 2 జాతీయ పార్టీలు ఏం మాట్లాడినాయి? 1,00,000 కోట్లు తీసిండ్రు, 1,00,000 కోట్లు గంగలో కలిపారు, గోదావరిలో కలిపేసారు. అదైపోయింది, ఇదైపోయింది, కూలిపోయింది, కొట్టకపోయింది, ఇంకా హిందూ మహాసముద్రంలో మొత్తం మునిగిపోయిందంతా కాళేశ్వరం ప్రాజెక్టే అని చెప్పేసి మాట్లాడారు. ఎన్డీఎస్సీ అన్నారు, ఇంకోటి అన్నారు. ఎన్డీఎస్సీ ఏం చెప్పింది? మరి 2.5 ఏళ్ల తర్వాత ఉన్నట్టుండి మరి 2.5 ఏళ్ల నుంచి తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణ బిడ్డలుగా, తెలంగాణ కోసం తనలాడినటువంటి వాళ్ళంగా, తెలంగాణ ప్రతి చుక్క నీటిని, గోదావరి కానీ, గోదావరి జలాలు కానీ, కృష్ణా జలాలు కానీ, ఈ గడ్డ మీద పడినటువంటి ప్రతి చుక్కని ఒడిసి పట్టి ఇక్కడే సాగునీటి వనరుగా మార్చాలి, సాగునీటి ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వాలి అని చెప్పేసి తనలాడినటువంటి మేము చెప్పిన మాట ఏంది? కాళేశ్వరంలో చిన్న సాంకేతిక సమస్య వచ్చింది నిజమే. ఆ సమస్యని ఇంజనీరింగ్ నిపుణుల ద్వారా పరిష్కరించగలిగేది పరిష్కరించదగింది అని చెప్పేసి చెప్తూ వచ్చినాం. మేం చెప్పిందే ఎన్డీఎస్సీ కూడా చెప్పింది. దాచిపెట్టి ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడిండ్రు. ఒకవేళ మరి అది అబద్ధం కాకపోతే మళ్ళీ మొన్న ఎందుకు పోయింది? మరి కేసీఆర్ గారు మళ్ళీ ఒక వాతావరణం జగిత్యాల్లో మీటింగ్ పెట్టగానే మొత్తం ఏదో జరిగిపోతుంది, దాన్ని డైవర్షన్ చేయడం కోసం పోయి మళ్ళీ ఆడ మీరే పోతుంది. మంచి పని చేసి ఏం చెప్పారు? కాళేశ్వరాన్ని రిపేర్ చేస్తాం, ఎన్డీఎస్ఏ సమగ్రంగా అధ్యయనం చేసి రిపేర్ చేయమని చెప్పింది మేము చెప్పింది అదే. 3 ఏళ్ళని చెప్తుంది అదే. రిపేర్ చేయండి. ఆయన ఆడ 3 పిల్లలు, ఇంత సాంకేతికపరమైనటువంటి సమస్య వచ్చింది. ఇంజనీరింగ్ టెక్నాలజీతోటి వాళ్ళ ప్రపంచంలో ప్రతిదానికి ఇంజనీరింగ్ టెక్నాలజీ పరిష్కారం ఉన్నది. ఆ పరిష్కారంతో ఇంజనీరింగ్ నిపుణుల సలహా మేరకు దాన్ని చేయండి, సరిదిద్ది మళ్ళీ పూర్తి యథావిధిగా అమలు ప్రాజెక్ట్ వినియోగంలోకి తీసుకురండి అని చెప్పేసి చెప్పినాం. పనికిరాదు, కూలిపోయింది, కొట్టకపోయింది, 1,00,000 కోట్లు పోయినాయి, అయిపోయింది, కథం అయిపోయింది, కుంగిపోయింది అని చెప్పి మాట్లాడుతుంది. పుచ్చిపోయిన మెదళ్లతోటి కడుపులో ఉన్నటువంటి విషాన్ని కక్కి తిరిగి మరి ఉన్నదిగా మేము చెప్పింది అవుతుంది కదా. గదాన కనీసం మంచిది. డైవర్షన్ పేరు మీద ఆ పని చేసినా కూడా మంచి పని జరుగుతుంది. ఇవాళ కాళేశ్వరం అనేది తెలంగాణకు వరప్రదాయిని, తెలంగాణ జీవధార లాంటిది. దాని లోతుగా తెలిసినటువంటి వాళ్ళకి తప్ప కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పటికి అర్థం కాలేదండి వీళ్ళకి ఇప్పటికీ. ఈ మేధావులకి ఏంటంటే వీళ్ళకి కానీ, వీళ్ళ చుట్టూ ఉన్నటువంటి మేధావులకు కానీ కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ బ్యారేజ్ అన్నదే. అది వీళ్ళ ఆలోచన స్థాయి, వీళ్ళకున్న పరిజ్ఞానం. మేడిగడ్డల 3 పిల్లలు కూలితే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కొట్టుకపోయింది. ఆ మేడిగడ్డ రిజర్వాయర్ కట్టడానికి అయిన ఖర్చే 3,700 కోట్లు. అందులో 3 పిల్లర్లు, అదొక భాగం. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ లాంటి పనులు 100 పనులు ఉన్నాయి. మేడిగడ్డ రిజర్వాయర్ ఉన్నది, సుందిల రిజర్వాయర్ ఉన్నది, సుందిర బ్యారేజ్ ఉన్నది, అండారం బ్యారేజ్ ఉన్నది. ఈ 3 బ్యారేజీలు, ఈ 3 బ్యారేజీలు కాకుండా 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 19 పంప్ హౌజులు ఉన్నాయి, 21 సబ్ స్టేషన్లు ఉన్నాయి, 203 కిలోమీటర్ల సొరంగ కాలువ ఉన్నది, 1,565 కిలోమీటర్ల ఓపెన్ కాలువ ఉన్నది. ఇవన్నీ చెప్పుకుంటా ఇది కదా. మరి ఒక్క దగ్గర సమస్య వస్తే మొత్తం కొట్టకపోయింది, మొత్తం కూలిపోయింది. అన్నీ పనిచేస్తేనే ఉన్నాయి కదా.
బస్సాపూర్ రిజర్వాయర్ పనిచేస్తుంది, కొండపోచమ్మ సాగర్ పనిచేస్తుంది, అన్నపూర్ణ సాగర్ పనిచేస్తుంది, రంగనాయక సాగర్ పనిచేస్తున్నది. ఇన్ని పంప్ హౌజులు అన్నీ యథావిధిగా పనిచేస్తున్నాయి. ఇది కదా అంటే వీళ్ళకి ఏంటంటే కేవలం వీళ్ళకి తెలిసింది ఏంటంటే మేడిగడ్డ ఒకటే కాళేశ్వరం. వీళ్ళకున్న జ్ఞానం అది. దాని చుట్టూ తిప్పి ప్రజల్ని పాపం ప్రజలకి ఏముంటుంది చెప్పండి, ప్రజలకు అన్ని విషయాలు లోతుగా తెలియదు కదా, విడమర్చి చెప్పరు కదా, వీళ్ళు చెప్పలే కదా, కేవలం కదా ఒకటి చూపించి మొత్తం అయిపోయింది 1,00,000 కోట్లు అని చెప్పి కేవలం రాజకీయ ప్రయోజనాలతో రాజకీయ అవసరాల కోసం విద్వేషాన్ని విషాన్ని ప్రచారం చేయటం తప్ప వాస్తవాలు చెప్పే ప్రయత్నము, వాస్తవం ఇది నిజంగా వాస్తవంగా లోపం ఉంటే లోపం ఇది వాస్తవము, లోపం ఇది జరిగిందని చెప్పాలి, తప్పలేదు. కానీ అది ఏది చేయలేదు, కేవలం అవాస్తవాన్ని చెప్పిందే 100 సార్లు. వీళ్ళు చెప్తున్నారు రాహుల్ గాంధీని పట్టుకొచ్చి చెప్పించారు, ప్రతి నాయకుని పట్టుకొచ్చి చెప్పించారు. మీడియా ఎట్లాగో మీడియా ఒక రాహుల్ గాంధీ లాంటి నాయకుడు, మల్లికార్జున స్థాయి లాంటి, ప్రియాంక గాంధీ స్థాయి నాయకుడు వచ్చి ఒకటి మాట్లాడుతున్నప్పుడు అది నిజమా అబద్ధమా పక్కకు పెడితే వాళ్ళు మాట్లాడిన దాని అయితే యథావిధిగా సమాజానికి చూపిస్తుందిగా. గదే 3 ఏళ్ల నుంచి గది చెప్పి ప్రజల మైండ్లల్లా అరే నిజంగానే అరే నిజంగా కాళేశ్వరం ఏదో అయినట్టుంది అని చెప్పేసి ఒక విషయాన్ని అబద్ధాన్ని మైండ్లో కూర్చోబెట్టిరే తప్ప వాస్తవం కాదు. ఇవాళ తేలిపోయింది. ఇక ఎక్కువ కాలం ఈ అబద్ధాన్ని దాచిపెట్టలేమన్నటువంటి కుట్రపూరిత బుద్ధితోటి వాళ్ళు అనివార్యంగా ఎన్డీఎస్ఏ రిపేర్ చేయమని చెప్పింది కాబట్టి ముందుకేసుకున్నారు. ఎందుకంటే ఎంతకాలం దాచిపెడతారు, ఇయ్యాల కాకపోయినా ఇంకా 2 ఏళ్ళు ఆగితే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. వచ్చినాక ఆ రోజు చేసి చూపిస్తాం కదా, మీరు చేసినంత మోసం, సమాజానికి అబద్ధాన్ని విషయాన్ని ప్రచారం చేసి ఇదంతా అబద్ధం, అప్పుడు దొరికిపోతారు కదా దొంగలు. అందుకే ఇవాళ ఇక అనివార్యమైన సమాజానికి అర్థం కావడం మొదలైంది కాబట్టి వాస్తవము దీన్ని ముందుకేసుకొని ఇవాళ చేస్తుంది. ఇట్లా ఏ విషయం తీసుకున్నా కూడా రేవంత్ రెడ్డి అయితే విషయాన్ని ప్రచారం చేయటం, విషం కక్కడం, అబద్ధాన్ని ప్రచారం చేయటం, లేదంటే డైవర్షన్ పాలిటిక్స్ చేయటం. కానీ ప్రజలకు మనం ఏమైతే హామీ ఇస్తే ప్రజలు మనకు అధికారాన్ని అప్పచెప్పిండ్రో ఆ హామీలని, ఆ పూచిపడినటువంటి హామీలని నెరవేర్చి ప్రజల మన్నన చూరగొందామనేటువంటి ప్రయత్నం వీసమెత్తు లేదు. దానికి తోడు వాళ్ళు ఏంటంటే రాష్ట్రంలో ప్రతి వ్యవస్థని విధ్వంసం చేశారు. సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడికక్కడే పెండింగ్లో పెట్టిరు ఈ 2.5 ఏళ్ళుగా. ఎక్కడికక్కడే పాలమూరు రంగారెడ్డి, టిండి ఎత్తిపోతల, కాళేశ్వరం, ఇంకా నీకు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా ఒక్కటన్నా కనీసం లేదు. దానికి తోడు వాళ్ళ కరెంటు సమస్యలు, మిగతాది ధాన్యం కొనుగోలు ఎంత మంచిగా ఉండే, ఇలా ధాన్యం రోడ్ల మీద కుప్పలు పోసుకొని ఏడుస్తున్నారు రైతాంగం. జొన్న పంటకి జొన్న ధాన్యాన్ని కొనాలా వద్దా అన్నది ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోలేదు. అంటే ఆ శాఖ, ఆర్థిక శాఖ అన్ని క్లియరెన్స్ ఇచ్చింది. ఫైల్ క్లియరెన్స్ ముఖ్యమంత్రి గారి ఆమోదం కోసం పంపించి 15 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. పంట రైతులు ఆడ రోడ్ల మీద పోసి ఏడుస్తున్నారు. అకాల వర్షాలు రేపు ఇంకేమైతుంది, ఎందుకంటే మే వస్తే వడగండ్ల వాన వస్తుంది, ఇదంతా వచ్చింది ఆల్రెడీ, భయంకరంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఇది యూరియా కోసము చక్కగా చేయక ప్రజల్ని రోడ్ల మీద తీసుకొస్తుంది. ఇవాళ ధాన్యం కొనుగోళ్లతోటి ప్రజల్ని రోడ్ల మీద పెడుతుంది. నీళ్లు లేక కరెంటు లేక ఆగం చేస్తుంది. రైతు బంధు మంచిగా 10-12 దఫాలుగా కేసీఆర్ ఈ దేశంలో ఎవ్వరు చేయనటువంటి సాహసం చేసి రైతుకు పెట్టుబడి సాయంగా రైతు బంధుని ఇస్తే ఇవాళ బిచ్చం వేసినట్టు మళ్ళీ రైతులు బిచ్చగాళ్ళని చెప్తుంది. ఎకరానికి 6,000 అట, అప్పుడు 6,000 అట, ఇప్పుడు 6,000 అట బిచ్చం వేసినట్టు. ఇది వీళ్ళు చేసినటువంటి పని. ఈ నిర్వాకం, ఈ వాస్తవాలు ప్రజలకు ఇవాళ గ్రహిస్తున్నారు కాబట్టి మళ్ళీ ఏదో రూపంలో తరుముతారు, రాజకీయంగా మమ్మల్ని బొందబెడతారనేటువంటి భయంతో ఎప్పటికప్పుడు విషం కక్కడము, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, టీఆర్ఎస్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళని ఎప్పటికప్పుడు ఏదో రకంగా ఇష్టం వచ్చినట్టు వ్యక్తిత్వ హననాలు చేయటం, చిల్లర మల్లర మాట్లాడటం అనేది వీళ్ళకి చెల్లింది. ఇది ఎల్లకాలం చెల్లుతుంది అనుకుంటే పొరపాటు. తప్పనిసరిగా ప్రజలు, తెలంగాణ సమాజం అన్నిటిని గమనిస్తున్నారు, అన్నిటికీ లెక్కగడుతున్నారు. వీటికి కాంగ్రెస్ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పెద్దలు ప్రజలకు చేసిన ద్రోహానికి
వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రజలు వదిలిపెట్టారు, అది వాస్తవం. రైట్. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన టైం కేటాయించినందుకు ధన్యవాదాలు.